జోన్ 2లో ట్రాన్స్ఫర్స్ అన్ని వెంటనే ఆపాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. చివరికి ఏంటంటే ఇప్పటి వరకు అధికారులు మీరు హామీ ఇస్తున్నారు, డాక్ సైడ్ సర్వేకి వచ్చిన వాళ్ళని, హైడ్రోకార్బన్ సర్వేకి వచ్చిన వాళ్ళని ఎవరిని మీద క్రిమినల్ కేసు మీరు కట్టలేదు. ఈ రోజు మా టీచర్లు చాలా మంది ఉద్యమాల్లోకి వచ్చారు, ఉద్యోగస్తులు చాలా మంది ఉద్యమాల్లోకి వచ్చారు. నిన్న నాకు తెలిసింది కలెక్టర్ గారట ఒక నోటీస్ ఇచ్చారట, ఈ రోజు ఉద్యమంలో ఎవరు పాల్గొంటే వాళ్ళకి సస్పెండ్ చేయండి, క్రమశిక్షణ చర్య తీసుకోమని కలెక్టర్ గారు ఇచ్చిన నోటీస్. ఈ ఉద్యమంలో పాల్గొన్న ఏ ఒక్క గిరిజన ఉద్యోగికి ఏ మాత్రం చిన్న నష్టం జరిగిన మా జిల్లా కలెక్టర్. అందరికీ నమస్కారం. మరి మొన్న 17వ తారీఖున పాడేరులో జరిగినటువంటి భారీ ర్యాలీలో అలాగే ఆ సభలో మరి కొంతమంది ఏజెన్సీ ప్రాంత వాసులకు జరుగుతూ ఉన్నటువంటి అన్యాయాల మీద, అలాగే 170 యాక్ట్ అయితేనేమి, జీవో నెంబర్ 3 అయితేనేమి, ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా నిర్వీర్యమైపోయేటటువంటి పరిస్థితులు, మరి వీళ్ళ యొక్క ఆర్థిక పరిపుష్టి కానీ లేదనుకుంటే వీరి యొక్క జీవన విధానంలో కానీ మరి భవిష్యత్తులో ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి, దాని మీద జేఏసీ యొక్క పిలుపు మేరకు లేదనుకుంటే ఆదివాసీ సంఘాల యొక్క పిలుపు మేరకు మరి గ్రామీణ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి మరి ప్రజలందరినీ ఉద్దేశించి మాకు జరుగుతూ ఉన్నటువంటి అన్యాయాల మీద లేదనుకుంటే ఏజెన్సీ ప్రాంత వాసులు జరుగుతూ ఉన్నటువంటి అన్యాయాల మీద మరి మాట్లాడేటటువంటి తరుణంలో కొంతమంది నాయకులు మాట్లాడే తీరులో కానీ లేదంటే మాట్లాడే విధానంలో కానీ కొన్ని తప్పులు దొర్లు ఉండొచ్చు. కానీ ఆ తప్పుల్ని వీళ్ళు ఏదో నిజంగానే చేసేస్తారు లేదనుకుంటే అనేటటువంటి పరిస్థితి అయితే అది కరెక్ట్ కాదు. ఒకప్పుడు అలాంటివి ఏమున్నా సరే అధికారులు ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుచేతంటే వాళ్ళు ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి అన్యాయాల మీద అది అధికారులే ఆ రోజు 170 కానీ లేదనుకుంటే ఈ జీవో నెంబర్ 3 కానీ ఇంప్లిమెంటేషన్ లో మరి ఖచ్చితంగా జరిగి ఉండే, అంటే వీళ్ళకి ఎటువంటి అన్యాయాలు జరగకుండా ఉంటే వీరు ఈ రోజు పిలిపించేవారు కాదు, ఆ సభలో ఆ రకంగా మాట్లాడి ఉండేవారు కూడా కాదని చెప్పేసి అయితే మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి అధికారులు ఒక్కసారి వాళ్ళు ఆ ఫ్లోలో ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే, ఫ్లోలో ఏదైనా మరి పదజాలాల్లో తేడాలు ఉంటే మాత్రం దాన్ని మన్నించి వాళ్ళ మీద వేసినటువంటి కేసులు ఎత్తివేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకప్పుడు ఇలాంటి పరిస్థితులు మళ్ళీ అంటే వాళ్ళని రేకెత్తించినటువంటి పరిస్థితులు ఇంకా కలగజేస్తే మళ్ళీ భవిష్యత్తులో ఇంకా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు కూడా వస్తాయని చెప్పేసి కూడా అధికారులు ఒకసారి ఆలోచన చేసి మరి ఈ అగ్గి మీద ఆజ్యం పోసేటటువంటి పరిస్థితులు కల్పించకుండా దయచేసి అధికారులంతా కూడా ఒకసారి చొరవ తీసుకొని ఏ కేసులు అయితే మరి ఆదివాసుల మీద పెట్టారో దాన్ని తక్షణం తొలగించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా పేరు రామారావు దొర. నేను ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏఎస్ఆర్ జిల్లా చైర్మన్ ని. ఈ నెల 17వ తారీఖున పాడేరులో జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా అనేక మంది మీద కేసులు పెట్టడం అనేది జరిగింది. మరి ఇది కేసులు పెట్టి భయపట్టించేటటువంటి పరిస్థితి ఉంది. కానీ అక్కడ విషయం ఆలోచించాలి ప్రభుత్వం ముఖ్యంగా. వాళ్ళు ఇప్పుడు 170 అనేది మాకు జీవనాడి, అది అస్తిత్వము, మాకు ఊపిరి. ఆ 170 చట్టం మీద 1700 మంది కేసు వేసి అది రద్దు చేయాలని చెప్పేసి చెప్పినప్పుడు మా అస్తిత్వానికి ఎంత ముప్పు అనేటటువంటి ప్రమాదాన్ని గ్రహించి స్వచ్ఛందంగా తమకు తాముగా రోడ్ల మీద వచ్చినప్పుడు అక్కడ మాట్లాడేటటువంటి వ్యక్తులు కొంతమంది కొంచెం ఆవేశపూరితంగా మాట్లాడి ఉండవచ్చు. అంత మాత్రాన వాళ్ళు దేశద్రోహులు లేదంటే ఇంకొకటి కాదు. కనుక వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు ఎత్తివేయాలి. ఇకపై నుంచి అట్లాంటి ఇవి పెట్టినటువంటి కేసుల్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా చీటికి మాటికి తప్పుడు కేసులు బనాయించేటటువంటి పరిస్థితులు కూడా ఉంటే ఆదివాసులకి ఇంకా అభద్రత పెరిగిపోయేటటువంటి పరిస్థితి, ఆ ఉద్రేకానికి గురి అయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఉండవచ్చు. మేము వాళ్ళు ఏదైనా తప్పు మాట్లాడుంటే దానికి మేము ఎట్టి పరిస్థితుల్లో మేము సమర్థించాం. కానీ ఆ మాట్లాడినటువంటి సందర్భం ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే ఆ సందర్భం ఎట్టిదనేది ప్రభుత్వం కానీ పోలీసులు కానీ దాన్ని జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అందరికీ నమస్కారము. ఏదైతే 1/70 యాక్ట్ ని సవాల్ చేస్తూ
సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినటువంటి పరిస్థితుల్లో మొన్న పాడేరులో జరిగినటువంటి ఏదైతే ఆదివాసీ బిడ్డలు ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఆ కార్యక్రమానికి హాజరై మరి ఆ రోజున వారి హక్కులను హరించి వేసిన పరిస్థితులు, అదే విధంగా ఆదివాసులకు ఒక రక్షణ కవచంగా ఉన్నటువంటి జియో నెంబర్ 3 కానివ్వండి, లేదనుకుంటే 1/70 యాక్ట్ కానివ్వండి, దీనిని ఎక్కడ సుప్రీంకోర్టు కొట్టివేస్తుందా అన్న ఒక బాధలో ఆ రోజు పార్టిసిపేట్ చేసినటువంటి అనేక మంది వారందరూ కూడా ఆగ్రహంతో మాట్లాడినటువంటి పరిస్థితి మనం అందరూ చూసాం. ఆ మాటల్లో ప్రతి ఒక్కరికి కనిపించింది వాళ్ళలో ఉన్న ఆవేదన తప్ప ఎవరిని హరించే విధంగా లేదు అని కూడా నేను ఈ రోజున తెలియజేసుకుంటున్నాను. కరెక్టే, కొన్ని సందర్భాల్లో కొన్ని పదాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు వాడడం అయితే వాస్తవం. కానీ వారు మాట్లాడినటువంటి మాటలు, వారు వాడినటువంటి పదాలు ఏదైతే ఉందో అది ఒక ఆవేదన మాత్రమే అని కూడా నేను ఈ రోజున తెలియజేసుకుంటున్నా. ఆ సోదరులు ఎవరి మీద అయితే కేసులు నమోదు చేశారు అది వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని వారి యొక్క కేసులను అంతా కూడా వెనక్కు తీసుకోవాల్సిందిగా ఈ రోజున మేము అందరూ కూడా ప్రాధేయపడుతున్నాం, కోరుకుంటున్నాం. ఈరోజు బాధల్లో ఏదైనా మాట్లాడవచ్చు, మాట్లాడింది తప్పే అయి ఉండవచ్చు. కానీ ఆ రోజు పరిస్థితి సుమారుగా 10 నుంచి 15 వేల మంది గిరిజన యువతి యువకులు, అనేక రాజకీయ పార్టీలందరూ కూడా ఆ రోజున ఒక వేదికలో కనిపించినప్పుడు, ఈరోజు రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలను ఈరోజు సవాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడవలసినటువంటి పరిస్థితిలో వాళ్ళు మాట్లాడేదే తప్ప ప్రభుత్వానికి ఆటంకం పరిచే విధంగా గాని, ప్రభుత్వాన్ని కుల్లగొట్టే విధంగా గాని వాళ్ళు ప్రస్తావించలేదు అని ఆ సందర్భం కాదని కూడా నేను తెలియజేసుకుంటూ, ఏదైతే వాళ్ళ మీద ఆ సోదరుల మీద పెట్టినటువంటి కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము ఈ రోజున కోరుతా ఉన్నాం. జోన్ సంబంధించిన విషయం చాలా సున్నితంగా విషయం మీ అందరికి తెలుసు. మీరు జోన్ 1 వచ్చే వరకు ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ చేయొద్దు దయచేసి. ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అగైనెస్ట్ కాదు, బట్ మనం మెజారిటీ పీపుల్, ఇది పార్లమెంట్, ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది పార్లమెంట్ జడ్జిమెంట్. మాకు పీసా కమిటీ ప్రకారంగా గ్రామ సభ అత్యున్నతమైన పార్లమెంట్. అటువంటి నేపథ్యంలో 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసులకి ఉద్యోగస్తుల్ని జోన్ 2కి బదిలీ చేయొద్దని ముందు వెంటనే లెటర్ పెట్టండి. ఫస్ట్ మీరు రేపు ఎప్పుడో లెటర్ వస్తే ఇస్తాము, ముఖ్యమంత్రిగా నిర్ణయిస్తూ ఇస్తామని కాదు. ఈలోగా ఆదివాసులు చాలా మంది కోల్పోతారు, వాళ్ళకున్న నష్టానికి గురవుతారు. కాబట్టి తక్షణమే జోన్ 2లో ట్రాన్స్ఫర్స్ అన్ని వెంటనే ఆపాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు కోరుతున్నాం. చివరికి ఏంటంటే ఇప్పటి వరకు అధికారులు మీరు హామీ ఇస్తున్నారు, డాక్ సైడ్ సర్వేకి వచ్చిన వాళ్ళని, హైడ్రోకార్బన్ సర్వేకి వచ్చిన వాళ్ళని ఎవరిని మీద క్రిమినల్ కేసు మీరు కట్టలేదు. ఈ రోజు మా టీచర్లు చాలా మంది ఉద్యమాల్లోకి వచ్చారు, ఉద్యోగస్తులు చాలా మంది ఉద్యమాల్లోకి వచ్చారు. నిన్న నాకు తెలిసింది కలెక్టర్ గారు అట ఒక నోటీస్ ఇచ్చారట, ఈ రోజు ఉద్యమంలో ఎవరు పాల్గొంటే వాళ్ళకి సస్పెండ్ చేయండి, క్రమశిక్షణ చర్య తీసుకోమని కలెక్టర్ గారు ఇచ్చిన నోటీస్. ఈ ఉద్యమంలో పాల్గొన్న ఏ ఒక్క గిరిజన ఉద్యోగికి ఏ మాత్రం చిన్న నష్టం జరిగిన మా జిల్లా కలెక్టర్